అసహించుకుంటూ నీ పేరు తలుచుకోవడానికే ఇష్టపడతాను. అందుకే అతి గొప్ప పుణ్యకర్మ ఏంటి అంటే ఈ భూమి మీద ప్రపంచమే శాశ్వతం అనుకున్న జీవుని పరమాత్మ వైపు తిప్పితే అంతకంటే గొప్ప పుణ్యకర్మ లేదు అన్నాయి మనకు. అందుకే గడప దాటిన కుటుంబంలో పుట్టిన నేను, ఆ ఇంటికి కోడలుగా నేను ఈరోజు ఇన్ని చోట్లకు తిరుగుతున్నానంటే ఎందుకంటే గొప్ప పుణ్యం లేదని తెలుసు. అన్నదానం కాదు, వస్త్రదానం కాదు, గోదానం కాదు, భూదానం కాదు, జ్ఞానదానమే ఒక వ్యక్తిని మోక్షం వైపు తీసుకువెళ్తుంది. మరి అలాంటి పుణ్యం మనం చేస్తే ఈ భూమి చేయవలసిన పుణ్యం ఇది లేదండి. ఇదే మనం పోషించే. మరి మంత్రి గారు మన చేత ధ్యాన ప్రచారం ఎందుకు చేయించారు? ఎందుకోసమే గొప్ప పుణ్యం మనమంతా కాదు. మనం అనుకుంటాం సొసైటీకి పెరిగిపోవడానికి అనుకుంటాం. నేను మొదట్లో అలాగే అనుకున్నాను, ఈ సొసైటీ పెరగడానికి సార్ చూపిస్తాను. మరి నేను చదివిన స్వాధ్యాయం, నేను చదివిన ఉపనిషత్తులు ఒకటే చెప్పే, అన్ని దానాలలోకి జ్ఞానదానం. జ్ఞానం తెలియనప్పుడు ఈ ప్రపంచమే గొప్ప, ఈ ప్రపంచంలో ఉన్న నాకున్న భోగాలే గొప్ప అనుకుంటాడు. కానీ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తే గొప్ప. అంతకంటే గొప్పే ఉంది. మనం సృష్టిని కోరుకుంటున్నాం, కానీ సృష్టికర్త వైపు తిరిగిన వాడే అసలైన జన్మ. వాడి మోక్షానికి వెళ్ళాలి. భూమి మీద 7 అంతస్తుల మేడ కట్టుకోవచ్చు, కానీ ఇలాంటి మేడలు ఎన్నున్నాయో పరమాత్మ దగ్గర ఉన్న ఆనందంతో లవదేశం అంతట భూమి మీద ఒక నీటి భూతంత సముద్రం అంత ఆనందం అక్కడ ఉందండి. కానీ మనకు అది తెలియక అక్కర్లేదు అనుకుంటాం. ఇది కనిపిస్తుంది కాబట్టి ఇదే కావాలి. మహాత్ములు దర్శించి చెప్పారు, మనం దర్శించలేదు కాబట్టి ఇదంత గొప్పది కాదేమో జ్ఞానం అనుకున్నాం. ఇంకా ఏమంటారు, అప్పుడే ఎందుకు బాధ్యత లేక, అప్పుడు బాధ్యతలు రేపు అన్నది నీ చేతిలో లేదు. గతం అన్నది నీ చేతిలోంచి వెళ్ళిపోయింది. వర్తమానమే నీ చేతిలో ఉంది. అవునా? గతం అయిపోయి జరిగిపోయిన కాలం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. వర్తమానమే నీ చేతిలో ఉంది కాబట్టి వర్తమానంలో నీ జీవితంలో గురువు వచ్చాడు అంటే నువ్వు ఆచరించడానికి భగవంతుడు కల్పించాడు ఒక దోతను. కానీ మనం గుర్తుంచుకోవట్లేదు. మన మీద జాలితో, కరుణతో, కృపతో ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు. ఇది మనకు నచ్చి రాలేదు. భగవంతుడు మనల్ని మెచ్చితేనే మనం ధ్యాన మార్గంలోకి వస్తాము. ఎక్కడండి నా వ్యాపారం, ఎక్కడండి నా ఉద్యోగాలు, ఎక్కడండి కుటుంబం? అన్నం తినడానికి ఖాళీ ఉంది, పడుకోవడానికి ఖాళీ ఉంది, ధ్యానానికి ఎందుకు ఖాళీ లేదు అంటే దుఃఖం నుంచి బయటపడే మార్గం భగవంతుడు గురువు ద్వారా తెలియపరిచిన. ఎంత బంగారం కొట్టి ఇస్తానంటే వద్దులే అనుకునే అజ్ఞానంలో అందుకున్నవాడు ఆనందంగా ఉన్నాడు. అందుకనే మనం ఇంకా ధ్యానంలో పుచ్చుకోవడానికి ఆ దుఃఖం పోలేదు, ఆ రోగం పోలేదు, ఇది పోలేదు. గమనించండి, ఆత్మజ్ఞానం అనేది 5 రూపాయలు ఉంటాయి, 500 రూపాయలు ఉంటాయి. ఆరోగ్యం అనేది 5 రూపాయలు పోయింటాయి. ఏం కావాలి? 500 కూడా కావాలంటే ఎన్నో ఉన్నాయనుకోండి. ఏవైపు చెప్పడానికి భయమా? అందరూ 500 రూపాయలు ఉంటే తీసుకుంటారు, 5 రూపాయలు ఉంటే ఎవడం కాదు కదా. మరి ఆత్మజ్ఞానం పొందితే అన్నీ వస్తాయి. ఆరోగ్యం కోసం అనుకుంటే ఆత్మజ్ఞానం రాదు. అందుకే తెలివైన వాడు నాకు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కావాలంటాడు. ఎందుకంటే అది పొందితే సిద్ధులేని వశమైనప్పుడు నీ ఆరోగ్యం అంటారు.
అందుకే తెలివైన వాడు సాధన చేసి నేనెవరో తెలుసుకోవాలి అంటే నేను ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, భూమి ఈ దేహాన్ని ఎందుకు ధరించింది, ఇవన్నీ తెలుసుకుంటూ ఆత్మకున్న లక్షణాలు తెలుసుకుంటాం. బ్రహ్మజ్ఞానం అంటే ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడి నుంచే తెలుసుకోవచ్చు శక్తి, ఆ పరలోకాలు ఇవన్నీ. మరి రెండు మన చేతిలో పనే, సాధన వల్ల సాధించవచ్చు. మరి మీరు ఇంకా ఇంకా నేర్చుకోవాలంటే దేవాన్ని వస్తే అది నేర్చుకో. 3 రోజుల పాటు కానీ ఖర్చు లేకుండా 300 కట్టిస్తామని 2 ఇచ్చేస్తాం. రోజుకి 10 గంటలు ధ్యానం అండి. ఏం చేయక్కర్లా, కూర్చోడు ధ్యానం చేయడం క్లాస్. మొదటి రోజు గంట క్లాసు, గంట ధ్యానం. రెండో రోజు గంట క్లాసు, గంట ధ్యానం. మీరు ఏమీ తెలియని వాళ్ళకి అక్కడికి వస్తే ఒకే ఒక క్లాసులో 3 గంటలు కూర్చునే శక్తిని పొందుతారు. అప్పట్లో కాదు, మీరు వస్తే ఇక్కట్లు తప్పుతాయి, అప్పట్లో కొడితే ఇక్కట్లు తక్కువ. వచ్చే అంత సాధన చేసిన వాడికి ఈరోజు మా శిష్యుల్లో 200 మంది ఈజీగా క్లాసులు చెప్తారు. అంత ట్రైనింగ్ తీసుకుంటారు, అంత ట్రైనింగ్ ఉంటున్నారు. ఒక పక్క జ్ఞానం, ఒక పక్క సాధన. సాధన ఉన్నవాడే పేదలను పోగొట్టుకోవాలి. సాధన లేకపోతే వాడి జీవితంలో ఎప్పుడూ పేదం. అందుకే వేమనేమన్నాడు, సాధన మన పనులు సమకూరు తరగదు. అంత సాధన అక్కడ జరుగుతుంది. అర్థమైందండి? మరి మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ జారులే అయితే పత్రికారి కన్నా కళలు నిజం చేసిన వాడు. ధ్యానం చేస్తే కాదు, జ్ఞానం కూడా పొందాలి. మనందరినీ అందుకే పత్రికారి మాస్టర్ అడిగినారు. జానులు ఎప్పుడు పెరబడి మాస్టర్ అన్నారు. అంటే చెప్పే స్థాయికి మన అర్థాలు పత్రికసారి చెప్తూ ఉండేవారు. నాతో నా పుణ్యం ఖర్చు పెట్టుకుని తీసుకొచ్చిన వాడే ఈరోజు భూమి మీద అందరికీ ధ్యానం తెలుపుతున్నారు. మరి మన మీద అంత గొప్ప ఊహలు పెట్టుకున్నాడు. ధ్యానం నేర్చుకుని ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది. ఆ దుఃఖాన్ని రూపుమాపే శక్తి మన పెరబడి మాస్టర్ అయితే ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాం, అందరినీ ధ్యాన మార్గంలో తీస్తారు. నేను ఆత్మని, నీ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మ. మనం దేహంలో ఉన్నాం. ఈ దేహాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? సాధన కోసం తెచ్చుకున్నాం. ఇది సాధన, కానీ దీని అవసరాలన్నీ తెచ్చాలి. దీని అవసరాలన్నీ తెచ్చాలి. భోజనం పెట్టాలి, కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చెత్త పడితే ఆ చెత్త ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మనం సాధన చేయగలం. కదా